నమస్తే సార్. నమస్తే అండి. మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషను కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులు ఈ యొక్క డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో డిఎస్సికి నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. ఈ డిఎస్సికి నోటిఫికేషను జారీ చేయడంలో ఆనాడు మరి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు యొక్క ఉత్తర్వులను పరిశీలించిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ 132/2016 తేదీ 7/3/2025 కేసులో ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యొక్క పోస్టులకు జిల్లాల వారీగా 2 జీవోలు గవర్నమెంట్ వారు పొందుపరిచి ఒక్కొక్క దానికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1124 పోస్టులు ఉన్నాయి. ఎస్సీటీలకు 1136 పోస్టులు ఉన్నాయి. 2 మరి స్కూల్ అసిస్టెంట్లు ఎస్సీటీలు 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపి 2260 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమయం తక్కువగా ఉన్నది కనుక ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఎంత త్వరగా మనకు తెలిసినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ను మనం మన యొక్క ఎడ్యుకేషన్లో ప్రారంభించగలిగితే అంత మంచిది. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా తెలుగు అకాడమీ బుక్స్ మాటకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు రేపు ఎగ్జామినర్ గారు ఇవ్వబోతున్నటువంటి ప్రశ్నలు మొత్తం కూడా ఆ యొక్క తెలుగు అకాడమీ నుండి కానీ మరి ఎన్సీఆర్టీ బుక్స్ నుండి కానీ బుక్స్ యొక్క బిట్స్ అన్నటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా తెలుగు అకాడమీ బుక్స్కి మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే బీఈడి రాస్తున్నారో మరి అభ్యర్థులు ఎంతమంది కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, వారికి ఈ యొక్క వీడియోని వీలైతే పంపించగలండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. 6th క్లాస్ నుండి మనం ప్రిపేర్ అయ్యేటువంటి బుక్స్లు 6th క్లాసు 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఈ యొక్క బుక్స్ వీలైనంత వరకు తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన సబ్జెక్ట్ వారిగా చూసుకున్నట్లయితే సోషల్ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ ప్రతి ఒక్క సబ్జెక్టును కూడా మనం దాని మీద కసితో చదవాలి. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు సపోజ్ హిస్టరీలో మనం మౌర్యుల చరిత్ర తీసుకున్నప్పుడు ఆ యొక్క టాపిక్ని కొంత సమయం మనం కేటాయించి ఆ సమయం లోపల ఆ యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసి దాని మీద మరొకసారి రివిజన్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక సూచన ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మనం ఏది హిస్టరీ అయితే మౌర్యుల చరిత్ర చదివినటువంటిది మన యొక్క బ్రెయిన్లో 24 hours వరకు ఉంటుంది. ఈ 24 గంటలు అది జీవించి ఉంటుంది అనమాట. మనం చదివినటువంటి ఆ యొక్క లెసన్ మన యొక్క మైండ్లో 24 గంటల వరకు బ్రతికుంటుంది. ఈ 24 గంటల లోపల ఒకసారి సాయంత్రం పడుకునేటప్పుడు కానీ ఉదయం నుండి చదివినట్టు మొత్తం కూడా సాయంత్రం పడుకునేటప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు వాటిని రివిజన్ చేసుకున్నట్లయితే అవి మనకు మైండ్లో స్టోర్ అవుతాయి. మరలా ఆ 24 గంటల లోపల ఒక్కసారి మనం కనుక దాన్ని చూసుకున్నట్లయితే అది మరలా ఒక వారం వరకు మనకు మైండ్లో జీవించి ఉంటుంది. ఒక వారం తర్వాత మనం చదివినటువంటి ఆ మౌర్యుల చరిత్ర ఒక్కసారి పైన ఇంట్రడక్షన్ చూసినట్లయితే అది ఎప్పుడు కూడా మన మైండ్లో స్టోర్ అయ్యే ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోం అనమాట. ఎందుకంటే
ఒకసారి చదివి వదిలేసామంటే అది మనకి 50% గుర్తుంటుంది. దాన్ని 24 అవర్స్ తర్వాత ఇంకొకసారి చదివామంటే అది మన యొక్క మైండ్లో ప్రింటెడ్ అవుతుంది. ఒక వారం తర్వాత దాని కంటెంట్ ఒకసారి మన పైన చూసుకోగలిగినట్లయితే అది మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనం నిద్రపోతున్నప్పుడు లేపి అడిగితే మనం ఆన్సర్ చేయడానికి అంత మెమరీగా మనకు బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాలని అనుకుంటున్నాను. గాంధీనగరంలో దుగ్గిరాల దగ్గర ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ గ్రామంలో మరి డిగ్రీ రాసిన తర్వాత డిఎస్సి పడితే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ తను ఎలాంటి కోచింగ్కి వెళ్ళాల. అతను మా ఫ్రెండ్, అతని పేరు శ్యాము. అయితే ఆ యొక్క శ్యామ్ అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఒక దీక్షలాగా తీసుకున్నాడు. అతను ఇది నాకు లాస్ట్ ఛాన్స్, ఈ యొక్క డిఎస్సిలో కనుక నేను క్వాలిఫై కాకపోతే ఇంకా నేను వేస్ట్ అనుకొని అతను దాన్ని ఒక దీక్షలాగా తీసుకొని దాని మీదే ఆయన ప్రతినిత్యం కూడా ధ్యానించుకుంటూ తప్పించుకుంటూ ఆ యొక్క చదువు తప్పితే రెండో ప్రపంచం లేదు. ఒక 6 నెలలు 6 months ప్రపంచంతో సంబంధం లేకుండా, రెండో ఫ్రెండ్స్తో సంబంధం లేకుండా చదువు చదువు చదువు. ఉదయం 6 గంటల నుండి మరి సాయంత్రం 9:30 వరకు చదివినటువంటిది 9:30 తర్వాత 10:30 వరకు తను ఒకసారి నెంబర్ వేసుకునేవాడు అంట. అది ఏ సబ్జెక్ట్ అన్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి నెంబర్ వేసుకున్నటువంటి వాడు. నెంబర్ వేసుకోవడం వల్ల అతనికి స్టోర్ అయిపోయింది మైండ్లో. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రోజుకి కనీసం తను 14 నుండి మరి 15 గంటల వరకు వర్క్ చేయడం జరిగింది. అలా ఒక 6 నెలలు కష్టపడ్డాడు. మా ఫ్రెండే కదా అని నేను 2-3 సార్లు కనిపించినప్పుడు సామ్ ఏంటి ఇట్లా డిఎస్సి రాస్తున్నావు అంటే బ్రదర్ ఓకే బ్రదర్, నమస్తే బ్రదర్, నేను తర్వాత కలుస్తాను ఓకే అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు కూడా ఫ్రెండ్ ఎప్పుడూ ఉంటాడు కాదంటలా. కానీ సమయం అన్నటువంటిది ఈ సమయం పోయిందంటే మళ్ళీ తర్వాత మనకు రాదు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ పోయిందంటే మళ్ళీ తర్వాత రావాలంటే రాదు. మనం సంవత్సరాలు ఎదురు చూసినా కానీ మనకి జీవితంలో మళ్ళీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. అవకాశం అన్నటువంటిది ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ యొక్క ఒక్కసారి వచ్చినటువంటి అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. కనీసం నేను పలకరించి బ్రదర్ మనం కొంచెం వెళ్ళి టీ తాగొద్దాం సామంటే ఓకే థ్యాంక్ యూ అండి, వద్దు నేను ఆల్రెడీ భోజనం చేశాను అని వెళ్ళిపోయేటుంటాడు. అతను ఎవరితో కూడా మాట్లాడేటువంటి వాడు కాదు. తాను చదివినటువంటిది ప్రశాంతంగా ఊరు బయట వాళ్ళ ఇంటికి ఈయన చదువుకునే దానికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ యొక్క వాతావరణంలో ఆయన ఏం చేశాడంటే అరటి తోటను ఒకటి ఎంచుకున్నాడు. ఉదయం పూట వెళ్ళేటువంటి వాడు, ఉదయం పూట వెళ్ళి 9 గంటల వరకు చదివేటువంటి వాడు. 9 గంటలు లేచి అతను టిఫిన్ చేయడానికి ఆ చదివినటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా తన యొక్క ఆ యొక్క బ్రెయిన్లో మెమరీలో స్టోర్ చేసుకుంటూ దాన్ని రిపీట్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉండేటువంటి వాడు. అందరూ అనుకున్నటువంటి వాళ్ళు చూసినాడు ఇతను పిలిచినా కానీ పలకటం లేదు, ఏదైనా అడిగినా కానీ ఏం చెప్పట్లేదు అని అతన్ని మరి ఒక విధంగా చూసేటువంటి వారు. అతని టార్గెట్ ఏంది? ఒకటే నేను డిఎస్సి కొట్టాలి, నాకు జాబ్ కావాలి. ఆయన దాన్ని ఒక దీక్షలాగా తీసుకున్నాడు. ఈ 6 నెలలు తన యొక్క కఠోర శ్రమను మరి పడినటువంటి కష్టానికి డిఎస్సిలో మరి అతనికి జిల్లాలో 2nd ర్యాంక్ రావడం జరిగింది. మరి అతను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఏ రెఫరెన్స్ బుక్స్లు చదవాలా, అతను చేసిందల్లా ఒకటే 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు తను బుక్స్ గ్యాదర్ చేసి తెలుగు అకాడమీ బుక్స్, ఆ బుక్స్ మట్టుకే రెఫరెన్స్ల ప్రకారంగా తను ఏదైతే తనకు కంటెంట్ ప్రకారంగా మరి ఇంపార్టెంట్ అనుకున్నాడు అలాంటి వాటిని ఒక నోట్ బుక్లో రాసుకొని ఆ యొక్క నోట్ బుక్ మొత్తం కూడా సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకటి పెట్టుకొని తను ప్రిపేర్ అయ్యాడు. ఆ విధంగా ప్రిపేర్ అవడం వల్ల తను 6 నెలల కాల వ్యవధిలో డిఎస్సిలో జిల్లాలో 2nd ర్యాంక్ కొడుతుంటే చాలా గ్రేట్. మరి ఇది మనకు వచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని మనం జారవిడ్చుకోవద్దు. ఈ అవకాశం పోయిందంటే మరలా మనకి రాదు. వయసు అన్నటువంటిది కూడా మరి నిబంధనలు బట్టి సడలింపులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు గట్టిగా కానీ పట్టుకున్నట్లయితే, సమయం చాలా తక్కువగా ఉంది, గట్టిగా కానీ పట్టుకున్నట్లయితే మరి 2260 పోస్టుల్లో ఒక పోస్ట్ మీద అవుతుంది. కాబట్టి ప్రతి దాన్ని
మనం వదిలిపెట్టుకోకూడదు. మనకున్నటువంటి సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మీకు ఎందుకంటే మీ యొక్క మనసులో ఆ యొక్క అవగాహన కోసం ఒక వ్యక్తి ఈ విధంగా చదివి తను ఉన్నతమైనటువంటి ఆ యొక్క జాబ్ సంపాదించినటువంటి ఒక స్ఫూర్తి కోసం నేను ఇది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు గ్రహించాలి. కాబట్టి సమయం లేదు కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి వీలైనంత వరకు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులను ఏపీలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టు మంజూరు చేయడం జరిగింది. ఈ పోస్టులు జిల్లాల వారీగా పరిగణించడం జరిగింది. ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం కనుక ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అనంతపురం డిస్టిక్ వచ్చిన తర్వాత ఎస్సిటీలో 101 పోస్టులు ఉన్నాయి. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 178, ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు 78, న్యూ శాంక్షన్ పోస్టులు వచ్చిన తర్వాత 100. మనం న్యూ శాంక్షన్ పోస్టులు మట్టుకే క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. స్కూల్ సెకండరీ లెవెల్లో 100 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోకి వచ్చిన తర్వాత ఎస్జిటిలో 117 పోస్టులు ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్లో 82 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో ఎస్సిటీలో 127 పోస్టులు ఉన్నాయి. మరి స్కూలు అసిస్టెంట్ దాంట్లో 82 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో 127 ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ దాంట్లో 151 పోస్టులు ఉన్నాయి. గుంటూరులోకి వచ్చిన తర్వాత 151 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు వచ్చిన తర్వాత 98 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో 57 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటిలో స్కూల్ అసిస్టెంట్లో వచ్చిన తర్వాత 49 పోస్టులు ఉన్నాయి. కృష్ణాలో 71 పోస్టులు ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్లో 89 పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎస్జిటి 110 పోస్టులు ఉన్నాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చిన తర్వాత 130 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 63 పోస్టులు ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 44 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 74 పోస్టులు ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 71 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 109 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నంలో 59 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 52 పోస్టులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 45 పోస్టులు ఉన్నాయి. ఎస్సిటీలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 66 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి 90 పోస్టులు ఉన్నాయి. ఎస్సిటీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 105 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఎస్సిటి పోస్టులు వచ్చిన తర్వాత 1136 పోస్టులు ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చిన తర్వాత 1124 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలను మరి బిఎస్సి మరి డిగ్రీ చేసినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ బీఈడి రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ డిఎస్సిని కనుక రాసి మరి వారి యొక్క పరిజ్ఞానంతో త్వరలో ఈ యొక్క ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యి పిల్లలకు బోధించేటువంటి అధ్యాపకులుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీకు వీలైతే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.